బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి విడుదల రజనీపై చర్యలు తీసుకోవాలని కోరారు నవతరం పార్టీ నేత రావు సుబ్రహ్మణ్యం. గతంలో ఆమె మనుషులు తమ పార్టీ కార్యాలయంపై దాడి చేసి తనపై హత్యాయత్నం చేశారని నరసరావుపేట డీఎస్పీకి కంప్లైంట్ చేశారు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో పోలీసులు రజనీపై యాక్షన్ తీసుకునే సాహసం చేయలేకపోయారని ఆరోపించారు. కనీసం ఇప్పుడైనా మాజీ మంత్రిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నవతరం పార్టీ కార్యాలయం మీద, మా ఇంటి మీద, అట్లాగనే మా జెండా మీద దాడి జరిగినటువంటి 2022లో దాడి జరిగింది. ఆ ఘటన మీద మరి ఈరోజు నరసరావుపేట డిఎస్పీ గారికి ఫిర్యాదు చేసేందుకు రావడం జరిగింది. నా పేరు రావు సుబ్రహ్మణ్యం, నేను నవతరం పార్టీ అధ్యక్షుడిని. ముఖ్యంగా మాజీ మంత్రి విడుదల రజని, ఆమె మరిది విడుదల గోపి, అట్లాగనే ఇంకొక మరిది జర్మనీ రాము, ఆమె అనుచరులు, పిఏలు అందరూ కలిసి సుమారు 100 మంది వరకు కూడా దీని మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత అప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆవిడ ఒత్తిడి వల్ల వాళ్ళు కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేదు. అంతేకాకుండా నవతరం పార్టీ నుండి నేను హైకోర్టుకి ఒక లేఖ రాయడం జరిగింది. వాళ్ళు లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి దాన్ని తీసుకొని రిపోర్ట్ కాల్ఫర్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్కి. పోలీస్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ కాల్ఫర్ చేసినటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి పల్నాడు ఎస్పీ, అట్లానే నరసరావుపేట డిఎస్పీ, అట్లానే చిలకలూరుపేట పట్టణ సిఐ వాళ్ళు ఏం చేశారంటే రిపోర్ట్ ఇచ్చేటువంటి దాంట్లో నవతరం పార్టీ కార్యాలయం మీద, ఆఫీస్ మీద, అట్లాగనే జెండా మీద దాడి జరిగిన మాట వాస్తవమే, కానీ అందులో విడుదల రజని లేరు, విడుదల ఆమె కుటుంబ సభ్యులు లేరు అని చెప్పి వాళ్ళు మరి అది అవాస్తవమైనటువంటి నివేదికను వాళ్ళు హైకోర్టుకు సమర్పించడం జరిగింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. ఇటు విడుదల రజనీపై అయితే మరో కంప్లైంట్ ఫైల్ అయింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి సాయి శంకర్? విడుదల రజనీకి సంబంధించి నవతరం పార్టీ కార్యాలయం పైన దాడి కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు, కానీ అందులో ప్రముఖంగా ఉన్నటువంటి అంటే ఆ దాడిలో ఉన్న వాళ్ళు కాకుండా ఎవరినో నామమాత్రంగా ఫిర్యాదు ఎఫ్ఐఆర్ లో పెట్టారంటూ కూడా ఈ రోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట డిఎస్పీని నవతరం పార్టీ అధ్యక్షులైనటువంటి సుబ్రహ్మణ్యం కలవటం జరిగింది. తమ పార్టీ కార్యాలయం పైన, తన ఇంటి పైన దాడి చేసినటువంటి కేసులో ఉన్నటువంటి నిందితులందరిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా ఆయన కోరటం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ దాడికి ప్రధాన కారణం విడుదల రజని, అదేవిధంగా దాడి జరిగినటువంటి సమయంలో తమ కార్యాలయం దగ్గరకు రావటం కానీ తమ ఇంటి దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి విడుదల గోపీనాథ్, వీళ్ళ పైన కంపల్సరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా ఆయన కోరటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశం పైన ఈ 2 రోజుల్లో హోమ్ మినిస్టర్ అనితాని కూడా కలుస్తాననే విధంగా కూడా సుబ్రహ్మణ్యం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్లియర్ గా ఎవిడెన్స్ ఉన్నా కూడా తమకు సంబంధించినటువంటి కేసుని ముందుకు తీసుకువెళ్ళటంలో విఫలం అవుతున్నారంటూ కూడా ఆయన అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాను ఫిర్యాదు చేసినటువంటి కేసుకి ఎఫ్ఐఆర్ కట్టారు, కానీ ఎవరిని కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం కానీ, కనీసం ఎఫ్ఐఆర్ చేర్చమంటున్నటువంటి వ్యక్తులపైన ఎందుకు చేర్చట్లేదు అనే విధంగా కూడా ఆయన అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా కూటమి ప్రభుత్వంలో తనకు న్యాయం జరుగుతుందనే విధంగా అనుకుంటున్నాను అనే విధంగా కూడా సుబ్రహ్మణ్యం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కంపల్సరీగా రానున్న రోజుల్లో మరోసారి హైకోర్టుకి వెళ్తాను, ఈ కేసును అయితే వదిలేది లేదు అనే విధంగా కూడా సుబ్రహ్మణ్యం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న అయితే సాయి శంకర్, ఇటు చూసుకుంటే గతంలో ఎప్పుడైతే సుబ్రహ్మణ్యం కేసు ఫైల్ చేశారో అప్పుడు నాకు న్యాయం జరగలేదు, ఈ ప్రభుత్వంలోనైనా నాకు న్యాయం చేయండి అంటూ కూడా ఆయన వేడుకుంటున్నారు. కాబట్టి మరి దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు ఏ విధంగా ఉంటుందనుకోవచ్చు? వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారా? అంటే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఆయన గత వారం పల్నాడు జిల్లా ఎస్పీని కూడా కలవటం జరిగింది. ఎస్పీకి ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా వివరించినట్లు కూడా సుబ్రహ్మణ్యం చెప్తున్నారు. అయితే తర్వాత డిఎస్పీకి ఈ కేసును ఫార్వర్డ్ చేశారు కాబట్టి డిఎస్పీకి కూడా ఫిర్యాదు అంటే తాను కోరుకుంటుంది ఏంటి, ఈ కేసులో ఎలాంటి అంశాలు ఉండాలనేది ఏదైతే కోరుకుంటున్నారో అది ఇవ్వడానికి వచ్చాననే విధంగా కూడా ఈ రోజు పల్నాడు జిల్లాలో ఆయన మాట్లాడటం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో 2021లో జరిగినటువంటి అంశానికి సంబంధించి ఇప్పటి వరకు
సరైనటువంటి న్యాయం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందనే విధంగా అయితే ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి కేసుకు సంబంధించి ముందుకు వెళ్ళకపోతే మాత్రం 2-3 రోజుల్లో హోమ్ మినిస్టర్ని కలిసి అసలు కేసు ఏ విధంగా జరిగింది, ఆ రోజు ఎలాంటి దాడి జరిగింది, తనని ఒకవేళ కనుక తాను అందుబాటులో ఉంటే తనపైనే దాడి చేసేటటువంటి ప్రయత్నం కూడా జరిగేది అనే విధంగా అయితే క్లియర్ గా సుబ్రహ్మణ్యం చెప్తున్నారు. తాను అందుబాటులో లేకపోవడంతో కార్యాలయం పైన అదేవిధంగా ఇంటి పైన దాడి చేసి తన కారుని పూర్తిగా ధ్వంసం చేశారనే విధంగా చెప్తున్నారు. అయితే ఇలాంటి కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఆయన చెప్తున్నటువంటి విధంగా గోపీనాథ్ ఫారెన్ కి వెళ్ళిపోవటం ఇదంతా కూడా తనకి కలిసి వేస్తుంది. కంపల్సరీగా ఎక్కడున్నా కూడా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, కేసులు అరెస్ట్ చేసి తీసుకొని రావాలనేది ప్రధానంగా సుబ్రహ్మణ్యం నుంచి వినిపిస్తున్నమాట. మరి హోమ్ మినిస్టర్ కలిసిన తర్వాత మరి హోమ్ మినిస్టర్ నుంచి ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా చెప్పొచ్చు. కానీ సుబ్రహ్మణ్యం అయితే క్లియర్ గా డిమాండ్ చేస్తున్నారు, ఈ కేసులో విడుదల రజని, విడుదల గోపీనాథ్దే ప్రధాన పాత్ర కాబట్టి వారిపైన మాత్రం ఎఫ్ఐఆర్ కట్టాలనే విధంగా కూడా ఆయన కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. థ్యాంక్ యూ సాయి శంకర్.